బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్ నర్సరీ టు గ్రేడ్ 8 విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ డ్యాన్ రెసిడెన్షియల్ అడ్మిషన్లు జరుగుతున్నవి. మద్యం మత్తులో వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీసేస్తున్నారు కొందరు డ్రైవర్లు. తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నడి రోడ్డుపై లారీ బీభత్సం సృష్టించింది. అడ్డు అదుపు లేకుండా నడిపిన డ్రైవర్ జనాలను బెంబెలెత్తాడు. ఒక్కసారిగా రాంగ్ రూట్లో దూసుకురావడంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు బాటసారులు పరుగులు పెట్టారు. కరీంనగర్ నుంచి పెద్దపల్లి వెళ్లే రాజీవ్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ బీభత్సం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. పూసాల రోడ్డు నుంచి బస్టాండ్ వరకు వెళ్లే బైకులను రోడ్డు పక్క షాపులను ఢీకొడుతూ లారీ వెళ్లింది. అలా వెళ్లిన లారీ చివరకు ఓ చెట్టు ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో నసీమ అనే మహిళ మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మృతురాలు కుమారుడు కూడా ఉన్నాడు. ఒక పానీపూరి దుకాణం ధ్వంసమైంది. దీంతో పాటు 10 బైకులను లారీ వేగంగా ఢీకొట్టింది. దూసుకొస్తున్న లారీని ముందుగానే కొందరు గమనించి ప్రాణాలు దక్కించుకున్నారు. లారీ చెట్టును ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ను బయటకు తీసుకువచ్చి స్థానికులు దేహశుద్ధి చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.